బద్రీనాథ్ హిందువులకు ఒక పుణ్యక్షేత్రం. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నరనారాయణ కొండల్లో అలకనందా నది తీరంలో కొలువైయున్న బద్రీనాథుడి ఆలయం మన హైదరాబాద్‌లో కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం హైదరాబాద్‌లో 40 కిలోమీటర్స్ దూరంలో మేడ్చల్ జిల్లాలో బండమైలారం అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. దీన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని కూడా పిలుస్తారు. దాదాపు 30,000 మంది సభ్యులు, ఉత్తరాఖండ్‌లో కళ్యాణకారి సంస్థ సభ్యులు ఈ ఆలయాన్ని 1550 చదరపు గజాల స్థలంలో నిర్మించారు. దాదాపు ₹1,00,00,000 వరకు విరాళాలు స్వీకరించినట్టు సభ్యులు తెలిపారన్నమాట. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం సంవత్సరంలో అన్ని నెలలు తెరిచి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఆలయాన్ని మంచు కప్పేస్తుంది కాబట్టి అక్కడ దర్శనం అది చేసుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఆలయం కొన్ని నెలలు క్లోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఆలయం అయితే సంవత్సరం పొడవునా తెరిచే ఉంటుంది. ఉత్తరాఖండ్లోని అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని కూడా నిర్మించారు. దేవుడి విగ్రహాలు, ఇక్కడ ఉండే పూజారులు, అక్కడ పద్ధతులు ఎలా ఉన్నాయో అలానే ఇక్కడ కూడా బద్రీనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. డిజైనింగ్, కలర్ అంతా కూడా అక్కడ ఎలా ఉందో బద్రీనాథ్లో ఆలయం సేమ్ అలానే ఉందన్నమాట. చార్ధామ్ యాత్రలో ఒకటి బద్రీనాథ్ ఆలయం. హిందువుల పురాణ ప్రకారం బద్రీనాథ్ ఆలయంలో శ్రీ మహావిష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. ఆలయం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనము, తిరిగి మళ్ళీ 3 నుంచి 8 వరకు. ఆదివారం అయితే 8 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం మళ్ళీ 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. నిత్య సేవ, విశేష పూజ లాంటివి కూడా ఇక్కడ చేస్తారు. వాటికి తగ్గట్టు ప్రైజ్ ఉంటుంది. మనం ఆ ప్రైస్ పే చేస్తే ఆ పూజలు అనేవి స్వామికి జరిపించుకోవచ్చు. చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది, కానీ వయసు సహకరించక లేదా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి కారణాలుగా చాలా కారణాలు ఉండటం వల్ల వెళ్ళలేకపోతాము. అలాంటి వారి కోసం అయితే బద్రీనాథుడు హైదరాబాద్కి వచ్చేసారు. ఈ గుడిలో ఏ ఏ మూర్తులు ఉన్నాయని ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. నేను అది షూట్ చేశాను, మీరు చూడొచ్చు. గర్భగుడిలో మాత్రం నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫొటోస్ అనేది ప్రాహిబిటెడ్ అని చెప్పి. ఈ దేవాలయంలో ప్రసాదం అనేది మనకి రెగ్యులర్గా కనిపించే ప్రసాదం, పులిహార, దద్దోజనం లాంటివి ఉండవు. ఇక్కడ స్పెషల్గా అంటే అక్కడ బద్రీనాథ్లో ఎలా ఇస్తారో అలాగే ఉంటుంది. ఈ గుడి కట్టించిన ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అలా దైవ దర్శనం చేసుకుని మనకి బయటకు వచ్చి చూస్తే చుట్టుపక్కల అంతా కూడా చల్లని వాతావరణంతో చాలా బాగుంది. అండ్ పార్కింగ్కి అయితే ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కార్, బైక్స్ వచ్చిన వాళ్ళంతా చక్కగా పార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలనుకుంటే బస్సు మేడ్చల్ వరకే ఉంటుంది. మేడ్చల్ నుంచి అయితే గుడి వరకు రావాలంటే 40 రూపీస్ తీసుకుంటే ఆటో వాళ్ళు తీసుకొస్తారనమాట. నేను వెళ్ళిన రోజు అయితే టెంపుల్ ఫుల్ డే ఓపెన్ ఉంది అండ్ చాలా క్యూ ఉంది చూడండి, ఎందుకంటే ఫెస్టివల్ డే అది. అండ్ ఇక్కడైతే షాప్స్ అన్నీ ఏమీ లేవు, ఎక్కువగా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అంటే కొబ్బరికాయలు, పూజకు సంబంధించిన ఐటమ్స్, ఇంకా చిన్న తాయెత్తు లాంటివి అయితే దొరుకుతాయి. అండ్ టిఫిన్స్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఓన్లీ 1 టిఫిన్ స్టాలే చూశాను నేను. ఫుడ్ క్యారీ చేయాలనుకునే వాళ్ళు దయచేసి ఫుడ్ క్యారీ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.